అందరిలా ఎప్పుడూ ఉండకు. అందరి మాట ఎప్పుడూ వినకు. ఎప్పుడూ ఒకరికి బానిస కాకూడదు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నిజాయితీ నీ పనిలో సాధించాలనే సంకల్పం ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలం. మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, వెనుకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం తీరు. మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. పట్టుదల ఉంటే చాలు. అది ముళ్ళదార రహదార చూడము. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరి తరం కాదు. చుట్టూ ఉన్న చీకటిని చూస్తూ కూర్చోవాలని లేదు కదా. అయితే నీదైన దీపాన్ని వెలిగించు. అది నీకే కాదు, నలుగురికి దారిని చూపుతుంది. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నా గురించి నలుగురు మాట్లాడుకున్నంత మాత్రాన నేను చెడ్డవాడిని కాదు. నా గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని లేదని అర్థం. అన్నీ ఉన్నప్పుడు నీతో వచ్చేవారిని గుర్తుపెట్టుకో, కానీ ఏమీ లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో. చదువుకున్న ప్రతి ఒక్కరూ సంస్కారం ఉన్నవాళ్ళు కాదు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక అనే భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగిన వారు మంచి సంస్కారవంతులు. మన ఎదురుగానే మాట్లాడేవాడు స్నేహితుడు. నలుగురిలో విమర్శించేవాడు శత్రువు. మనం లేనప్పుడు మాట్లాడేవాడు ద్రోహి. సాయం చేసేవాడు మిత్రుడు. మంచి మాటలు చెప్పేవారు గురువు. నీతిగా బ్రతికేవాడు మనిషి. జీవితాన్ని పంచుకోవడానికి జీతం ఉంటే చాలదు. జాగ్రత్తగా చూసుకునే మనిషి దొరకాలి. నీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ బంధువులు కాలేరు. నువ్వు ఆపదలో ఉన్నావో, కష్టాల్లో, బాధలో ఉన్నావో తెలుసుకొని నీ తలుపు తట్టేవాడే నీ బంధువు. మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా కష్టం తెలియదు. దొరకకపోతే ఎంత వసతులతో ఉన్నప్పటికీ సంతోషం ఉండదు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్ళే నీ వాళ్ళు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మనకు వచ్చే కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, గాయం మానిపోయినా మచ్చ అలాగే ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచేయగలరు. మన ఇష్టాలను, కష్టాలను గమనించిన వారే మనవారవుతారు. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది. మనసు పంజరాలు ఉక్కు కడ్డీలతో తయారు చేయబడి ఉండవు. మనిషి ఆలోచనలతో నిర్మితమవుతాయి. రెక్కలు ఆడినంతకాలం అందరూ మనవాళ్లే. రెక్కలు ఆడని రోజున అందరూ పరాయి వాళ్లే. కడదాకా ఎవరూ నీకు తోడుగా ఉండరు. కేవలం నీకు నీవే తోడు. జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. గుడి ముందు కూర్చున్న బిచ్చగాడికి డబ్బున్నోడు 1 రూపాయి ఇస్తాడు, డబ్బు లేనివాడు 10 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే డబ్బున్నోడికి డబ్బు విలువ తెలుసు, కానీ డబ్బు లేనోడికి బ్రతుకు విలువ తెలుసు. బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు, పరిస్థితులను బట్టి స్వీకరించేది. అందరి మంచిని కోరడం అందరికీ అంత సులువు కాదు. అలా కోరుకునే వ్యక్తి నిజంగా ఓ అద్భుతమే. ఒక వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. నీ దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. మిద్దెలు మేడలకు కాపలా కాయవచ్చు, ధనానికి కాపలా కాయవచ్చు, మనుషులకు కూడా కాపలా కాయవచ్చు. కానీ
మనస్సుకు మాత్రం ఎవరూ కాపలా కాయలేరు. బాల్యంలో దుస్తులు మురికి, మనసు స్వచ్ఛం. పెద్దయ్యాక దుస్తులు స్వచ్ఛం, మనసు మురికి. చీకటి చీకటి అని 10,000 సార్లు మొత్తుకున్నా పారిపోదు. దీపం వెలిగించాలి. జీవితం కూడా అంతే. మళ్ళీ సమస్యలు సమస్యలు అని ఎంత మొత్తుకున్నా లెక్కకు రాదు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని సమస్యను తరిమేయాలి. మనసు బాధ పెట్టడానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు. నీడను చూసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఊహించుకుంటే ఎలా ఉంటుందో అలాగే చెప్పుడు మాటలు విని ఇంకొకరిని అంచనా వేయడం కూడా సరైంది కాదు. ఎంత బాధపడితే అంత బలపడతారు. అవమానాల నుండే అద్భుతాలు పుట్టుకొస్తాయి. మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో డబ్బు సమయం రెండూ ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితమంతా ముగిసిపోతుంది. భరించడం తెలియకపోతే బంధాలు నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుండి బయటపడలేము. మనుషులకు దగ్గరగా ఉండి దూరం చేస్తున్నారు అని బాధపడే కంటే దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం. విలువ ఇచ్చేవారిని హార్ట్లోనూ, విలువ ఇవ్వని వారిని మ్యూట్లోనూ పెట్టుకుంటే జీవితం క్యూట్గా కూల్గా సాగిపోతుంది. ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు సరస్వతీదేవి. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారుతాయి. ఒక ఆడది నీకు అవకాశం ఇచ్చి తన ఇంటికి రమ్మన్నది అంటే అస్సలు పోమాకు. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరికైనా దొరికావు అంటే తప్పంతా నీదే అని, ఆమె తప్పు ఏమీ లేనట్టు తప్పు నీ మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక స్త్రీని కలిసే ముందు మొగాడు ఆ స్త్రీని కలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాడు. స్త్రీ మాత్రం కలవడం గురించి, దొరికిన తర్వాత ఎలా తప్పించుకోవాలో అన్న ఆలోచన గురించి ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉంచుకుంటుంది. నమ్మిన వారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు. బొగ్గు వల్ల చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేము కదా. ప్రతి బంధం తెగిపోయే గాలిపటమే. ఎగురుతున్నంత వరకు అందంగానే ఉంటుంది. తెగిపోయాక బంధం విలువ తెలుస్తుంది. నీ అందం ఎంత అందంగా ఉన్నా అదంతా ఒక వయసు వరకే. నీ క్యారెక్టర్ని అందంగా మార్చుకో. అది ఒక్కటే చివరి వరకు ఉంటుంది.